ఇదేం చేస్తుందిలే అనుకుంటాం, ఇది అంతా చేస్తుంది. బత్తాయి చెట్లకు ఎండుపుల్ల పడుతూ ఉంటుంది. ఆ ఎండుపుల్లను కత్తిరింపుల్లో సాధారణంగా తీసేస్తూ ఉంటాం. కానీ ఆ ఎండుపుల్ల ఒక్కోసారి పెద్ద కొమ్మలకు పాకుతుంది. ఆ పెద్ద కొమ్మలు కూడా ఎండిపోతుంటాయి. ఆ కొమ్మల నుంచి మొదళ్ళకు పాకుతుంది. అప్పుడు చెట్టు మొత్తం ఎండిపోతూ ఉంటుంది. మనం కారణాల కోసం వెతికినప్పుడు చాలాసార్లు మనకు కారణాలు అంతుపట్టవు. అందులో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ చెట్టు దాని విగర్ తగ్గిపోతుంది, బలహీనంగా కనిపిస్తుంది, ఆకులు రాలిపోతుంటాయి, కొమ్మ ఎండుతుంది, చెట్టు శాంతం ఎండిపోతూ ఉంటుంది. ఈ కారణాల కోసం వెతికినప్పుడు బంక గారుతుందా అంటే ఆ మొదల మీద బంక గారదు. వేరుకుళ్ళు ఉందా అంటే వేరుకుళ్ళు ఉన్నట్టు కూడా అనిపించదు. ఇతరత్ర ఇంకా వేరే కారణాలు ఉన్నాయంటే అవి కూడా ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది అన్నట్టు. వీటన్నిటికీ చాలాసార్లు కారణాలు ఏంటంటే, ఆ పుట్టగొడుగులు అనేటివి ఆ మొదల దగ్గర కానీ పెద్ద వేర్ల మీద కానీ పుట్టకొక్కులు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం పాదులు క్లీన్ చేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, గడ్డి గాదం పీకేటప్పుడు పీకి పక్కన పడేస్తాం. అవి అక్కడ లేవనుకుంటాం, అవి కనిపించకూడదు తర్వాత. కానీ ఇది ఒక్కసారి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ చెట్టుని అక్కడి నుంచి చంపుతూనే ఉంటుంది అన్నట్టు. అంటే ఈ గనోడర్మా ఫుట్ రాట్ అనేది ఒక శిలీంధ్రము మొదలు దగ్గర కానీ పెద్ద పెద్ద వేర్లు ఉన్నా, ఒక్కోసారి వేర్లు దూరంగా ఉన్నా కూడా వాటి మీద వస్తుంది. అది ఏం చేస్తుందంటే, అది ప్రొడ్యూస్ చేసే ఒక రకమైన గమ్ము, చాలా బలమైన గమ్ అది. ఆ గమ్ము లోపలికెళ్ళి ఏవైతే కండక్టింగ్ వెజల్స్ ఉన్నాయో, జైలం, ఫ్లోయం, ఈ ప్లేసెస్లో అన్నిటిని బ్లాక్ చేసేస్తుంది, గట్టిగా అయిపోతుంది అన్నట్టు. జనరల్గా ఆ శిలీంధ్రం అయితే గానోడర్మా ఫుట్ రాట్ వచ్చే శిలీంధ్రాన్ని ఆ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆ ఫ్రూటింగ్ బాడీస్, వాటిని బ్రాకెట్స్ అంటాం అన్నట్టు. ఆ బ్రాకెట్ చాలా హార్డ్గా ఉంటుంది అన్నట్టు. మనం ఎనామిల్ లాంటిది ఎట్లయితే పోస్తే ఎలా ఉంటుందో, ఆ ఎనామిల్ లాంటి సబ్స్టెన్స్, అంత హార్డ్ సబ్స్టెన్స్ దానిపైన ఫామ్ అవుతుంది. ఇదే సబ్స్టెన్స్ మెయిన్ రూట్స్ మీద కానీ స్టెమ్స్ మీద కానీ ఉంటుంది అన్నట్టు. వన్స్ ఆ ఎనామిల్ లాంటి హార్డ్ గమ్ ఫామ్ చేస్తే ఆ ప్లేస్ అంతా కూడా పెరాలిటీకి వచ్చినట్టు అయిపోతుంది అన్నట్టు. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ ఫ్లో ఉండదు. వేరు వ్యవస్థ నుంచి పైకి నీళ్లు పోలేవు, తర్వాత పైన ఆకులు కొమ్మల నుంచి కిందకి న్యూట్రియంట్స్ పోలేవు అన్నట్టు. వాటిని స్తంభింపజేసేస్తుంది. దానివల్ల ముందు ఎండుపుల్లతో స్టార్ట్ అయ్యి మళ్ళీ కొమ్మలు ఇవన్నీ వాడిపోవడం, ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సాధారణంగా ఇది చాలా వరకు తెగుళ్ళు ఏంటంటే, ఒకసారి తెగుళ్ళు వచ్చిన వెంటనే చనిపోవడము, లేకపోతే కొన్ని నెలల్లో చనిపోవడము జరుగుతుంది. గానోడర్మా ఫుట్ రాట్ అన్నోటిస్డ్గా పోవడానికి కారణం ఏంటంటే, ఇది మొదలైన కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు కానీ 4-5 సంవత్సరాల వరకు దాని ఎఫెక్ట్ కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. చాలా వరకు తోటలలో ఏముంటుందంటే, తొర్రలు కనిపిస్తుంటాయి, మొదళ్ళు ఉంటాయి, మొదళ్ళకి తొర్రలు ఉంటాయి, గూళ్ళు కట్టినట్టు, చిన్న చిన్న గూళ్ళు కట్టినట్టు తొర్రలు ఉంటాయి అన్నట్టు. ఈ తొర్రలన్నీ కూడా గానోడర్మా వల్ల వచ్చినవి అన్నట్టు. ఈ గానోడర్మా ఎప్పటి నుంచి రావచ్చు అంటే, స్టెమ్ అంటే 2-2.5 years నుంచి ఎనీ టైం రావచ్చు అన్నట్టు. గానోడర్మా ఎక్కడ వస్తుంది ఎక్కువ అంటే, ఎక్కడైతే తోటలు నెగ్లెక్ట్ చేస్తారో, అంటే సమయానికి కలుపు తీయకపోవడం, గడ్డి గాదం విపరీతంగా పెరిగిపోవడం, అట్లాంటి సందర్భాల్లో, అంటే నెగ్లెక్ట్ చేసినవి కానీ ఇర్రెగ్యులర్గా అటెండ్ అవుతున్నవి కన్సిస్టెంట్గా లేని తోటలలో ఎక్కువ ఉంటుంది. తర్వాత వర్షాకాలంలో అధిక వర్షాలు ఉన్నప్పుడు ఇది బాగుంటుంది. తర్వాత మొదల దగ్గర తేమ ఎక్కువ ఉంటే ఇది వస్తుంది అన్నట్టు. అయితే ఇదంత సమస్యాత్మకంగా కంట్రోల్ చేయడం అంటే చాలా సులభంగా కంట్రోల్ అవుతుంది. ఎంత సింపుల్ అంటే, మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ చేసినా కానీ, బోడో పేస్ట్ స్టెమ్ పేస్టింగ్ చేసినా కానీ, మెటలాక్సిల్ కానీ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఇచ్చే రిడోమిల్ గోల్డ్ లాంటివి కానీ, ఇట్లాంటివి ఏ చిన్న ఫంజిసైడ్ ఇచ్చినా కూడా ఇది కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోం, ఇదేం చేస్తుందిలే అనుకుంటాం, ఇది అంతా చేస్తుంది. కాబట్టి దాని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా వరకు ఏమవుతాయంటే, ఈ తొర్రలు ఫామ్ అయ్యేటప్పుడు 2 ఏళ్ల తోట 3 ఏళ్ల తోటలో ఉంటుంది, ఈ గానోడర్మా అటాక్ అవుతుంది. అక్కడ అటాక్ అయినప్పుడు
ఆ వేరు వ్యవస్థ ఏదైతే తల్లి వేరు ఉంటుందో ఆ తల్లి వేరుకి అటాక్ అయిందంటే ఆ వేరు అక్కడికి నశించిపోతుంది అన్నట్టు. కాకపోతే చెట్టు ఏం చేస్తుందంటే చెట్టు కూడా దానికి బతకాలని ఉంటుంది, పోరాటం చేస్తుంది. వేరే వేర్లను పక్క వేర్ల ద్వారా బలంగా తొచ్చుకుపోయి ఆ వేర్ల నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం టైం కంట్రోల్ చేసినామంటే ఇన్ఫెక్షన్ ఆడ వరకు ఆగిపోయి ఈ ఏ రూట్స్ అయితే సైడ్ రూట్స్ కానీ న్యూ రూట్స్ కానీ వాటి మీద చెట్టు డెవలప్ అయ్యి చెట్టు సర్వైవ్ అవుతుంది, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అది మనం టైంకి కంట్రోల్ చేయలేకపోతే ఆ ఇన్ఫెక్షన్ కాస్త స్టెమ్ పైకి స్ప్రెడ్ అయిందంటే చెట్టు మొత్తం చచ్చిపోతుంది అన్నట్టు. సో కాబట్టి ఈ గ్యానోడర్మా ఫుట్ రాట్ అనేది నిరంతరం మనం మానిటర్ చేయాలి. 2 years తర్వాత నుంచి వచ్చిన ప్రతి చెట్టుకు కూడా చెట్టు మొదట్లో గడ్డి గారం, పిచ్చి పిచ్చిగా అల్లం ఇవి లేకుండా చూసుకోవాలి. తర్వాత చెట్టు మొదటికి తేమ అంటకుండా చూసుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు పుట్టగొడుగులు ఎప్పుడు వచ్చినా కానీ, అంటే ఒక్కసారి మొలిచిపోయినా కానీ ఆ చెట్టుకి జీవితం అంతా ప్రమాదమే అది. కాబట్టి స్టెమ్ పేస్టింగ్ అనేది చేయాలి. ఆ తర్వాత స్టెమ్ చుట్టూ డ్రెంచింగ్ చేసినా కూడా మంచిది, ఎందుకంటే అది మేజర్గా స్టెమ్ కాలర్ రీజియన్లోనే ఉంటుంది, అంటే మొదలు దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ అంతా కూడా ఆ మొదలు రీజియన్ మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసి చాలా విజిలెంట్గా ఉండాలి. విజిలెంట్గా ఉంటే దీన్ని సింపుల్గా కంట్రోల్ చేయొచ్చు.